అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. చెవుల్లో ఎక్కువగా దురద వస్తుందా? చెవులు మన శరీరంలో అతి సున్నితమైన అవయవాల్లో ఒకటి. వినికిడి, శరీర సమతుల్యత, బ్యాలెన్స్ కాపాడటం వంటి కీలక పనులు చేస్తాయి. చెవి 3 భాగాలుగా ఉంటుంది. బయటి చెవి, పిన్నా కర్ణభేరి, మధ్య చెవి, చిన్న ఎముకలు, లోపలి చెవి, కోక్లియా సెమీసర్క్యులర్ కెనాల్స్. చాలామంది చెవుల్లో స్వల్ప దురదను సాధారణంగా భావించి విస్మరిస్తారు. కానీ ఇది తరచుగా, నిరంతరంగా వస్తుంటే లేదా తీవ్రంగా ఉంటుంటే అది సాధారణ సమస్య కాదు. దీని వెనుక ఎన్నో కారణాలు ఉండవచ్చు, కొన్ని తేలికపాటివి కానీ కొన్ని తీవ్రమైనవి కూడా. చెవుల్లో ఎక్కువ దురదకు ప్రధాన కారణాలు: 1. గులిమి, ఇయర్ వ్యాక్స్, పేరుకుపోవడం. చెవిలో గులిమి సహజంగా ఉంటుంది, ఇది ధూళి, బ్యాక్టీరియా నుంచి రక్షణ ఇస్తుంది. కానీ ఎక్కువగా పేరుకుపోతే దురద, చెవి మూసుకుపోవడం, వినికిడి తగ్గడం, నొప్పి వస్తాయి. ఇది చాలా సాధారణ కారణం. 2. ఇన్ఫెక్షన్, ఓటైటిస్ ఎక్స్టర్నా, ఓటైటిస్ మీడియా. తేమ, ధూళి, బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల చెవి లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది. దురద, దుర్వాసన, చెవి నుంచి నీరు, చీము, స్రావం, నొప్పి, జ్వరం వస్తాయి. ఇయర్ ఫోన్లు, స్విమ్మింగ్ తర్వాత ఎక్కువగా వస్తుంది. 3. అలెర్జీలు. ధూళి, పొడి, పెర్ఫ్యూమ్, షాంపూ, ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్కు అలెర్జీ వల్ల చెవి చర్మం దురదగా మారుతుంది. ఇది తరచుగా 2 చెవుల్లోనూ వస్తుంది. 4. చర్మ వ్యాధులు. ఎగ్జిమా, అటోపిక్ డెర్మటైటిస్, సోరియాసిస్, సెబోరిక్ డెర్మటైటిస్ వంటివి చెవి లోపలి చర్మంలో దురద కలిగిస్తాయి. దురదతో పాటు ఎరుపు, ఫ్లేకింగ్, పొడి వస్తాయి. 5. కాటన్ బడ్స్ దురాడతనం. పదే పదే కాటన్ బడ్స్ లేదా పిన్లతో చెవి శుభ్రం చేయడం వల్ల చెవి లోపలి సున్నితమైన చర్మం దెబ్బతింటుంది. ఇది దురదను పెంచుతుంది, ఇన్ఫెక్షన్ రిస్క్ పెంచుతుంది. ఎప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి? దురద తరచుగా, నిరంతరంగా ఉంటుంటే, చెవి నుంచి నీరు, చీము, రక్తం స్రావం అవుతుంటే, చెవి నొప్పి, మూసుకుపోవడం, వినికిడి తగ్గడం వస్తుంటే, జ్వరం, తలనొప్పి, మగత కలిసి వస్తుంటే, దురదతో పాటు ఎరుపు, వాపు, ఫ్లేకింగ్ ఉంటుంటే. ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్, చెవి, ముక్కు, గొంతు నిపుణుడు ను సంప్రదించండి. స్వయంగా కాటన్ బడ్స్ లేదా వేలితో చెవి లోపలికి వెళ్ళకండి. తాత్కాలిక ఉపశమన చిట్కాలు, డాక్టర్ సలహా తర్వాతే. గోరువెచ్చని ఉప్పు నీటితో చెవి బయటి భాగం శుభ్రం చేయండి. చెవి లోపల నూనెలు లేదా డ్రాప్స్ డాక్టర్ సలహా లేకుండా వాడవద్దు. ఇయర్ ఫోన్లు, ఇయర్ బడ్స్ శుభ్రంగా ఉంచండి, తేమ లేకుండా చూసుకోండి. అలెర్జీ ఉంటే ధూళి, పొడి, పెర్ఫ్యూమ్ నుంచి దూరంగా ఉండండి. చెవుల దురద సాధారణంగా కనిపించినా నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్య పెద్ద ఇన్ఫెక్షన్గా మారకుండా చూసుకోండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. చెవుల్లో దురద తీవ్రంగా ఉంటే లేదా నొప్పి, స్రావం, వినికిడి తగ్గడం వంటివి కలిసి వస్తుంటే స్వయం చికిత్స చేయకుండా వెంటనే ఈఎన్టీ స్పెషలిస్ట్ను సంప్రదించండి. చెవి లోపలికి ఏ వస్తువునూ పెట్టవద్దు, ఇది సమస్యను మరింత పెంచుతుంది. మీకు చెవుల దురదకు సంబంధించిన ఇంకా నిర్దిష్ట లక్షణాలు లేదా ఇంటి చిట్కాలు కావాలంటే చెప్పండి.